న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు, అవినీతి ఆరోపణలపై తనిఖీలు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు, సమస్యను పరిష్కరిస్తామని ఆర్టీఓ హామీతో ఆందోళన విరమించిన రైతులు. న్యాయం చేయాలని కలెక్టరేట్ కు తరలివచ్చిన దివంగత వ్యవసాయ శాఖ ఉద్యోగి కుటుంబం, అధికారుల తీరుపై ఆరోపణలు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఏడీఏ స్పష్టం. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన అన్నదమ్ములు, ఒంటరైన తల్లి, కుటుంబంలో విషాద ఛాయలు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని రైతు సంఘం డిమాండ్, స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ ఆశ్చర్యకరమైన తనిఖీ చేపట్టింది. ఇసుక అక్రమ రవాణా కేసును అదుపులోకి తీసుకున్న వాహనాలను విడుదల చేయడంలో అవినీతి ఆరోపణలపై కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఈ తనిఖీలు జరిపారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇసుకతో నిండిన ట్రాలీలతో కూడిన 10 ట్రాక్టర్లు దొరికాయి. కేసుల వివరాలను తనిఖీ చేయగా వాటిని చాలా రోజులుగా ఎటువంటి సరైన కారణం లేకుండా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినట్లు గుర్తించారు. అంతేకాకుండా అనేక అవకతవకలు కూడా గమనించబడ్డాయి. అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత అధికారులపై ప్రభుత్వానికి నివేదిక పంపబడుతుందని ఏసీబీ అధికారి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని అభ్యర్థించారు. పోలీస్ స్టేషన్ చెక్ చేయడం జరిగింది. ఆరోపణలు ముఖ్యంగా ఈ ఇసుక ట్రాక్టర్లు, ఇసుక ఏదైతే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయం ఇక్కడ 10 ట్రాక్టర్లు పరిసర ప్రాంతాలను లోపల పెట్టబడి ఉన్నాయి. దానిపైన ఏదైతే విచారించినామో ఇప్పటివరకు ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి, రెగ్యులర్గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి, తర్వాత ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్లో కనిపించడం జరిగింది. అవన్నీ కూడా మేము రిపోర్ట్గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఇది అందరూ ట్రాప్ కేసు అనుకొని నాకు చెప్తా ఉన్నారు, కానీ ట్రాప్ కేసు కాదు, ఇది సడన్ సర్ప్రైజ్ చెక్. ఇది మాత్రమే ఏదైతే ఆరోపణల ప్రకారం ఉన్న ప్రకారం మేము చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ఇక్కడ దానికి ఆధారాలు కూడా దొరికినాయి. ఆ ఆధారాల ప్రకారం మేము రిపోర్ట్ పంపిస్తాము. తర్వాత ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ ఇసుక విషయంలో చాలా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది. చాలా వందల ట్రాక్టర్లు ఈ ఏరియా మొత్తం మీద ఈ మంజీరా నది నుంచి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరైన ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది భయపడి ముందుకు రావటం లేదు. ఇందులో కూడా చాలామంది ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో మామూలు పబ్లిక్ కానీ ఇంకెవరైనా సరే భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు. ఇలాంటి అరికట్టాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి మాకు చెప్పొచ్చు. మీకు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మేము అన్నీ కూడా 1064 ఇది టోల్ ఫ్రీ నంబర్, ఇది ఎవరైనా ఫోన్ చేయొచ్చు. తర్వాత ట్విట్టర్ ఉంది, తర్వాత వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మీ అందరికి ఇచ్చడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియజేసి ఇంకా ఈ ఆఫీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు ఎలాంటి లంచం సంబంధించిన విషయాలు ఉన్నా కానీ పోలీసులకు మన ఏసీబీకి తెలియజేస్తే తగిన విధంగా వాళ్ళ పేరు వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా. కోత కోసి తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిస్తుంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అన్నదాతలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణ శివారులో గల ఆలూరు బైపాస్ రోడ్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలును త్వరగా పూర్తి చేయాలన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీఓ రాజగౌడ్ రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్మూరు ఆర్డీఓ రాజగౌడ్ అన్నారు. రాత్రి వర్షం కురవడంతో ధాన్యం తడిచిపోయినట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. గత 40 రోజుల నుంచి ఈ యొక్క ఆర్మూర్ పిఎస్ఎస్ సెంటర్ లో వడ్లు పోయడం జరిగింది. వడ్లు పోసి వ్యాచరు వచ్చి 40 రోజులు గడుపుతా ఉన్నా నామమాత్రంగానే తూతూ మంత్రంగానే ఆ యొక్క తూకాలు పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క హమాలీ లేరని చెప్పి హమాలీ లేరనే సాకుతో వీళ్ళు లేట్ చేస్తా ఉన్నారు. హమాలీ అనేది రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగానే ఎప్పుడు కూడా ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఎంతమంది హమాలి సరిపోతారు, ఎంతమంది కావాలి, రోజుకు ఎన్ని కుంటాలు మనం తూకాలు వేయాలనే వాళ్ళకు తెలియదా? కంపల్సరీ. ఎందుకంటే 45 రోజుల నుంచి ఇప్పటికి 3 సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా ఇక్కడ 50% కూడా మరి రైతన్నలు వారు 3 నెలల పాటు పండించిన పంటను రోడ్డు మీద ఆరబోసుకొని నెత్తిని మరి ముఖాన్ని మొగులకు చాటే చూస్తూ ఉన్నారు. ఇవాళ లేపుతారా రేపు లేపుతారా ఈ దరిద్రపు ప్రభుత్వం అని చెప్పేసి నెల రోజులు హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా పలుమార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడితే మొన్న ఏదో తులసి పత్రంగా 2 లారీలు పెట్టడం జరిగింది. 2 లారీలు కాదు సార్, ఇక్కడ సుమారు మీరు 60-70 లారీల స్టాక్ ఉంది. మీరు 2 లారీలు పెడితే ఇంకా 35 రోజుల దాకా కూడా ఈ యొక్క వడ్లను లిఫ్ట్ చేయలేరు. కాబట్టి వర్షాకాలం వస్తుంది, ఆల్రెడీ 5 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మేమందరం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న నెల రోజుల నుంచి ఇక్కడ 6 కాలం పండించిన రైతన్న నెల రోజులుగా ఈడ ఎండనక వాననక ఇదే వరి కుప్పల పైన ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి, నిన్న వర్షం పడ్డది కాబట్టి వడ్లన్నీ నానిపోయినాయి కాబట్టి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ రైతన్నలు మరి నెల రోజులుగా ఉంచినందుకు ఆల్రెడీ తరుగు వస్తుంది కాబట్టి వడ్లలో వాటికి తరుగు కలిపి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా వెంటనే కొనుగోలు చేపట్టాలి. వ్యవసాయ శాఖ మండల విస్తరణ అధికారిగా పనిచేస్తున్న సంఘం ప్రవీణ్ కుమార్ సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించారు. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనకు రావాల్సిన వివిధ రకాల పరిహారం నేటికి అందలేదు. కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. బెంగిల్ మండలం చెంగల్ కు చెందిన సంఘం ప్రవీణ్ కుమార్ దర్పల్లి మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించేవాడు. గత సంవత్సరం మే మాసంలో గుండెపోటుతో మృతి చెందాడు. కాగా మృతుడు ప్రవీణ్ కు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. పలుమార్లు నిజామాబాద్ రూరల్ ఏడీఏ కార్యాలయంతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించి వారి మొరపెట్టుకున్నారు. చివరకు కలెక్టర్ ను కలిసిన ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని మృతుడి భార్య రాజ్యలక్ష్మి వాపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత ఫైల్స్ ను సకాలంలో ఉన్నత కార్యాలయానికి పంపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని బాధితురాలు అధికారులపై ఆరోపణ చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల 15 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏడీఏ ప్రదీప్ కుమార్ కావాలని అడ్డుపడుతూ తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని పలు ఆరోపణలు చేసింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఈ విషయంపై రూరల్ ఏరియా ప్రదీప్ కుమార్ ను లోకల్ న్యూస్ ఆశ్రయించి అసలు వివరణ కోరగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మృతి చెందిన ఉద్యోగికి సంబంధించిన అన్ని రకాల దస్తావేజులు ఉన్నత కార్యాలయానికి పంపడం జరిగిందని చెప్పారు. కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ దర్పల్లి సంగెం ప్రవీణ్ గారి మిసెస్ని. అయితే ఏమైంది అంటే నా భర్త చనిపోయిన తర్వాత నేను మానిటరీ బెనిఫిట్స్ కోసము ఏడీఏ పిండి ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే తను మానిటరీ బెనిఫిట్స్ చేయడానికి 25,000 ఎక్స్పెక్ట్ చేసిండు. పైనుంచి తను సెలెక్ట్ చేసిన ఆఫీసరే అది చెయ్యాలి అని చెప్పేసి వరంగల్ నుంచి తనని తీసుకొచ్చి
బిల్స్ చేయించిండు. అవి కూడా ఒక్కటి కూడా పూర్తి కాలేదు, అన్నీ అసంపూర్తిగానే చేసేసిండు. నా దగ్గర తీసుకునే డబ్బులు కూడా తీసుకున్నాడు, కానీ ఒకటి కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. పైనుంచి దాంట్లోనే భాగంగా టీఎస్జిఎల్ఐ గురించి నేను అడగడం వల్ల టీఎస్జిఎల్ఐ ప్రపోజల్ ఫామ్ మా సార్ ఇచ్చినా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి నా భర్త చనిపోయినాక మిగతా ఏవోళ్ళవి మాత్రము ఫార్వర్డ్ చేసి ఈయనది మాత్రం ప్రపోజల్ ఫామ్ చింపేసి మాకు అన్యాయం చేసింది సార్. దీనివల్ల మాకు 12 to 15 lakhs లాస్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఏ బిల్ కూడా రాలేదు. పెన్షన్ పేపర్స్ కూడా 2 times పంపిస్తే 2 times రిటర్న్ వచ్చింది. రేపు పొద్దున ఏదైనా జాబ్ వచ్చి ఆఫర్ వచ్చినప్పుడు నేను చేయడానికి నేనే ఉన్నాను, మీరు ఇలా చేస్తే మాత్రం బాగుండదు అనేసి అన్నట్టు ఆమె అంటారు. నాకు అర్థం కాలేదండి. అంటే డిపార్ట్మెంటల్గా మీకు ఏడీగా మీరు ఉన్నారు, మీకు జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. జాబ్ వస్తే ఏదైనా కానీ నా సంతకం లేదు ఫైల్ మూవ్ కాదు అనేసి ఆమెకు హెచ్చరించినట్టు. టోటల్ రాగానే అవస్థ కలుపుతారు అవస్థ. నన్ను హారేజ్ చేస్తున్నాం 6 months నుంచి. అందరూ అసోసియేషన్ లీడర్స్ అందరూ వచ్చి నా మీద బాగా టార్చర్ చేస్తున్నారు. అంటే మరి దీని మీద సార్ ఇప్పుడు మీరు వాళ్ళు మేము ఏదైతే అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను వినలేదని చెప్పేసి వాళ్ళు ఏంటంటే లెటర్ మార్చమన్నారు. నేను లెటర్ మార్చలేదు, ఆల్రెడీ పంపించామని చెప్పాను. నేను లెటర్ మార్చమన్నారు. 30 మంది వచ్చింది ఏంటంటే లెటర్ మార్పించడానికి. లెటర్ నేను మార్చలేదు, ఆల్రెడీ పంపించాను. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నేను ప్రాసెస్ చేసుకుంటానంటే మీకు ఏం ఇబ్బంది లేదని చెప్పి. ఆర్మూర్ ధోబీ ఘాట్ కు చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ధోబీగల్లికి చెందిన కొండూరు అర్జున్, కొండూరు నరేంద్ర అన్నదమ్ములు జగిత్యాల జిల్లా మెట్టపల్లి మండలం పెద్దపురంలో తమ మేనత్తేంట్లో శుభకార్యానికి 3 రోజుల క్రితం వెళ్లారు. శుభకార్యం ముగించుకుని తిరిగి వస్తుండగా ఆర్మూర్ మండలం చేపూర్ శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్ ఢీకొన్నారు. దీంతో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అర్జున్ ఏసీ మెకానిక్ హైదరాబాద్ లో చేస్తుండగా నరేంద్ర హైదరాబాద్ లోని హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులకు తల్లి పద్మ ఉండగా ఈ సంఘటనతో ఆర్మూర్ లో విషాద ఛాయలు ఒలుముకున్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించే రాజ్ న్యూస్ ఆయనను వీసా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను జిల్లా పద్మశాలి యువజన సంఘం ఘనంగా సన్మానించింది. నిజామాబాద్ నగరానికి చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు వీసా హెల్త్ పురస్కారం దక్కింది. హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వీసా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనను జిల్లా పద్మశాలి యువజన సంఘం ఘనంగా సన్మానించింది. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పద్మశాలి యువజన సంఘ అధ్యక్షులు మెరుగు నాగరాజ్ ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేస్తూ ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం ప్రతినిధులు పద్మ సుభాష్, ఆదిలి పురుషోత్తం, ఆకుపత్రి శ్రీకాంత్, దాసరి చంద్రకాంత్, కట్ట పాండురాజ్, కట్ట రాజేందర్, సామల సాయి కృష్ణ, పులగం సాయి, నల్లూరి రఘువీర్, పెంటన్ జగన్, పెంటి బాలరాజ్, సలహాదారులు చింతల గంగదాస్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే లారీలను ఏర్పాటు చేసి తరుగు తీసుకోకుండా రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు బి దేవారాం, ఎస్ సురేష్, జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బి బాబన్న, జిల్లా నాయకులు బి కిషన్, వాల్గుట్ సాయిలు, ఆకుల గంగారాం, బి బాలయ్య, టి గంగాధర్ తదితరులు బుధవారం ఆర్మూర్ డివిజన్ లో పర్యటించారు. కొనుగోలు చేయని ధాన్యం కుప్పలను పరిశీలించి ధాన్యం సేకరణలో లోపాలను గుర్తించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ధాన్యం కొనుగోలును ఒక ప్రతిష్టాత్మకంగా రైతు ప్రయోజనకంగా చేస్తుందని చాలా గొప్పలు చెప్పుకున్న వాస్తవ పరిస్థితిలో అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ఒక్క గింజ కూడా తరుగు అవసరం లేదని
సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న క్షేత్రస్థాయిలో వీటికి భిన్నంగా ఉందన్నారు. ఇప్పటికే అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తయిందని ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా మరోవైపు 2-3 లక్షల మెట్రిక్ టన్నులు రోడ్లపైనే ఉందన్నారు. గత నెల 15 రోజుల నుంచి 3 సార్లు తడిసి ఎండి మొలకలు ఎత్తాయని తమ ప్రతినిధి బృందం జక్రన్పల్లి మండలంలో పర్యటించి డీసీఓ, డిఎంఓ, డిఎస్ఓలకు ఫోన్లు చేస్తే ఏ ఒక్కరూ కూడా స్పందించలేదన్నారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ మాత్రమే స్పందించి ఈ రోజు లారీలని అట్లాగే ప్రత్యేక అధికారులను నియమించి అన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని, రైతుల్ని ఓపిక పట్టమని సముదాయించారన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి దాదాపుగా 8 పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 పంటలకు ఈ సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన తర్వాత యాసంగిలో జనరల్గా సన్నధాన్యం వేయరు, కానీ బోనస్కు వస్తుంది కదా, నష్టాన్ని పూడ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అందరు రైతులు సన్నధాన్యానికి మొగ్గు చూపారు. ఈ వెలుగులో ఈరోజు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల వరకు ఈ సాగు చేయబడింది సన్నధాన్యం, దొడ్డుధాన్యం, కానీ నెల 15 రోజులు అవుతా ఉంది. కోసి ఎండబెట్టి 3 సార్లు తడిసి మొలకలెత్తినాయి, కానీ ఇప్పటికీ ఏదైతే లిఫ్ట్ చేయట్లేదు. ఇది అరుగుల్ సొసైటీ పరిధిలో అరుగుల్ గ్రామంలో మేము చూస్తున్న దృశ్యం పరిస్థితి. అదే సమయంలో జిల్లా అధికారులు డిఎస్ఓ గారు తన ఫోన్ని బిజీ వచ్చే టోన్ పెట్టేసుకున్నాడు. డీసీఓ గారు రింగ్ అవుతుంది కానీ లేపరు. అంటే అధికారులు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, దాదాపు 10 రోజులు అవుతా ఉంది అరుగుల్లో జోకి సంచులు నింపి ఇక్కడ పెట్టి తడిసిపోయింది సంచులు అన్నీ కూడా. ఈరోజు ఇప్పటికే దాదాపుగా 1 క్వింటాల్కు 4 కిలోల కడతా ఇస్తా అని చెప్పేసి అంగీకరించిన తర్వాత కూడా లేపలేదు. ఇప్పుడు తీసుకపోతే 8 కిలోలు 9 కిలోల కడతా అడుగుతారు. ఈ నష్టాన్ని డీసీఓ భరిస్తాడా, డిఎస్ఓ భరిస్తాడా? లేకపోతే మీరు అంటున్నారు ఇలా కొన్ని దినపత్రికలు వచ్చినాయి, మొత్తం ధాన్యం అంతా అయిపోయింది, ఇక లేదు ఈ జిల్లాలో అంటున్నారు. అయ్యా, 4 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. 8-9 లక్షల ధాన్యం ఇలా మా రైస్ మిల్లకు పోతే మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి, అయ్యా మీరు ఏం కొనుగోలు చేశారు? ఇలా దాదాపు 6-7 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారు. ఇంకా 3-4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. రోడ్ల మీద ఉంది, కుప్పల మీద ఉంది. మరి రైతులు ఆత్మహత్యలు చేసుకోరు అని చెప్పేసి చేసుకోవద్దు. నివారించాలంటే పెట్టిన పెట్టుబడి దాకా బ్యాంక్ అప్పులు ఇయ్యక మారోడోడి దగ్గర, కోమటోడి దగ్గర 3 రూపాయలు 4 రూపాయలు మిత్తిగాడి తెచ్చి అది తీరే మార్గం లేక ఏం చేయాలి? మీరు ఏం భరోసా ఇస్తున్నారు అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ గంగలమైనాయి. ఆ భరోసా ఇలా సగంకు మంది కూడా రాలేదు. దానికి లిమిటేషన్ ఏం లేదన్నారు. 4 ఎకరాల వరకు కొంతమందికి ఇచ్చారు, టెక్నికల్ లోపాలని చెప్పి చాలామందికి ఇవ్వలేదు. రుణమాఫీ అదే పరిస్థితి ఉంది. ఇలా 40-50% కూడా రుణమాఫీ కాలేదు. మరి ఏం చేయాలి? అయ్యా, కనీసం ఇవాళ మేము చెప్తా ఉన్నాం, శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు అడుగుతా ఉన్నాం, అయ్యా రోడ్ల మీద ఉన్నాయి, మరి మీరు కనీసం మీకు చేత కాకపోతే రోడ్డు మీద రైతులతో కూర్చుని బైఠాయించండి, లేదా కలెక్టర్ దగ్గర ధర్నా చేయండి. మీ గవర్నమెంటే కదా. నెల 15 రోజుల నుంచి రోడ్ల మీద ఉంటాయా? అరుగుల్లో 10 రోజుల నుంచి సంచులను నింపి లారీలు ఇవ్వని చెప్పేసి అంటే పక్క లారీలు లేండి, పక్క రాష్ట్రంకి లేండి, పక్క జిల్లాకి లేండి లారీల్ని. మీకు చేత కదా అని అడుగుతా ఉన్నా నేను. మీకు కోపం వస్తే రానివ్వండి. ఇదంతా కూడా మీ వైఫల్యం, మీ ఫెయిల్యూర్ అని చెప్పేసి సంఘం జక్రాన్పల్లి మండల పరిధిలో అరుగుల గ్రామానికి మా టీం వచ్చింది. అట్లాగే సికింద్రాపూర్, పుప్పాలపల్లి గ్రామాలు తిరిగి వచ్చాం, తొర్లికొండ కూడా తిరిగి వచ్చాం. నెల 15 రోజుల నుంచి ఇవాళ రోడ్ల మీద కుప్పలు ఉన్నాయి. 3 సార్లు తడిసినాయి, 3 సార్లు ఎండినాయి, మొత్తం లేఖలు వచ్చినాయి, విన్నరా, మొలకలు వచ్చినాయి. కానీ లారీలు లేవు అని చెప్పేసి ఐకేపీ వాళ్ళు కానీ, ఇటు సహకార సంఘం వాళ్ళు కానీ అంటున్నారు, ఐడిసి వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి మీకు మేము ఫోన్ చేస్తాం, బిజీ వస్తుంది,
అందుకని ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫోన్ చేసిన థ్యాంక్ యూ. కానీ లారీలు లేవంటే ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కానీ జిల్లాలో ఇంకోటిగా ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే లారీలు వస్తున్నాయి, 10 రూపాయలు ఎక్కువ ఇస్తే లారీలు వస్తున్నాయి రైతులకు. కానీ చిన్న రైతులు, పైసలు ఇవ్వలేని రైతులు ఇలా నెల 10 రోజుల కింద 21 నెంబర్ ఇచ్చారు, సీరియల్ నెంబరు 26 సీరియల్ నెంబర్ ఉంది. కానీ కుప్పలన్నీ ఇట్లే ఉన్నాయి, తడిసిపోయినాయి. బస్తాలు నింపి అరుగుల్లో 10 రోజులు అవుతుంది, 10 days. రాత్రి వర్షానికి కంప్లీట్గా తడిసిపోయినాయి సంచులన్నీ కూడా. దీనికి కారకులు ఎవరు? అట్లాగే రెండవది, రైస్ మిల్లర్స్ దించుకోకపోతే మీరు ఒత్తిడి తీసుకురావాలి కదా, ఎందుకు దించుకోరని 4 కిలోల కడతా తీసుకుంటున్నారు. ఇక్కడ పోయిన తర్వాత మాకు 8 కిలోలు కావాలంటున్నారు. మరి ఇదేం పద్ధతి? ఇది మాకులో మీరు ఎంక్వైరీ చేయండి కావాలంటే. ప్రభుత్వం తరపున విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న మైనారిటీ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని టీజీఎంఆర్ఎస్ రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ బషీరుద్దీన్ అవగాహన కల్పించారు. పాఠశాలకు చెందిన కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మైనారిటీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఆర్మూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ కమిటీ భవనంలో కమిటీ అధ్యక్షులు మొయినుద్దీన్, టీజీఎంఆర్ఎస్ రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని తెలిపారు. టీజీఎంఆర్ఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రవీణ్, టీజీఎంఆర్ఎస్ గర్ల్స్ ప్రిన్సిపల్ నహిదా ఫిర్దౌస్, బాయ్స్ ప్రిన్సిపల్ యోగేష్, అతీక్ రెహమాన్, షేక్ మున్ను ఫయాజ్, ఇంతియాజ్, అతీక్, టీజీఎంఆర్ఎస్ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ స్కూళ్లకు సంబంధించినటువంటి నిజామాబాద్ నుండి వచ్చిన అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, తెలంగాణ మైనార్టీ స్కూల్ దాదాపు ప్రభుత్వము 260కి పైన స్కూళ్ళు, తెలంగాణ మైనార్టీ స్కూళ్ళు స్టేట్ లెవెల్లో తెలంగాణ రాష్ట్రంలో నడపడం జరుగుతుంది. అయితే వచ్చేసి ఇప్పుడు తెలంగాణ మైనార్టీ స్కూల్లో మైనార్టీ పిల్లలు, ముస్లింల పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్ విషయంలో కొద్దిగా ఇబ్బందికి వస్తుంది. ఇబ్బంది ఏంటంటే పిల్లల స్ట్రెంత్ ఎక్కువగా రావడం లేదు. అయితే తల్లిదండ్రులకు తెలియజేసేది ఒకటే, ఈరోజు ఈ ముఖ్య సమావేశం నిర్వహించడానికి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంఏ బిఎడ్ కానీ అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్స్ని ఇక్కడ ఉంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దానితో పాటు ఫుడ్ సౌకర్యం తీసుకుంటే అన్ని విధాలుగా ఫుడ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రొద్దున టిఫిను, దానితో పాటు ఫ్రూట్స్, మధ్యాహ్నం అన్నము, తర్వాత ఈవినింగ్ అన్నము, దానితో పాటు వారానికి ఒకసారి చికెను, తర్వాత నెలలో 2 సార్లు మటను, ఇవన్నీ ఫెసిలిటీస్, భోజన సౌకర్యాలు కల్పిస్తూ స్పోర్ట్స్ విషయంలో దాదాపు మనం చూస్తూ ఉన్నాము. ఆలూరుకి సంబంధించినటువంటి బాయ్స్ 2-3 వాలీబాల్ అండ్ కబడ్డీలో కూడా స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారని కూడా తెలిసింది. దాదాపు 6-8 విభాగాల్లో ఆర్మూరుకి సంబంధించినటువంటి మండల స్థాయి స్పోర్ట్స్లో కూడా వాళ్ళు గెలవడం జరిగింది. हम जानते हैं कि गवर्नमेंट की तरफ से इस्लामाबाद में 17 स्कूल्स चल रहे, इसमें 9 बॉयज़ स्कूल या 8 गर्ल्स स्कूल है. और यहाँ पर जो है अपने आरमूर में अच्छी स्कूल चल रहे. लास्ट ईयर भी रिजल्ट 100% रहा. इसलिए मैं तमाम आरमूर के और आसपास के लोगों से रिक्वेस्ट कर रहा हूँ कि माइनॉरिटी और नॉन माइनॉरिटी में एडमिशन दिलाइए. गवर्नमेंट जो दिया गया अपॉर्चुनिटी उसको जो है आप फ़ायदा उठाएंगे तो हमारी ज़िंदगी में एक इनकलाब आएगा. थैंक यू. Either rankers in 3rd rank and 12th rank, 992 topper, 982 second topper, as well as మాకు 10th లో కూడా 500 above మార్క్స్ 34 మెంబర్స్కి వచ్చాయి. అవుట్ ఆఫ్ 54 మెంబర్స్ నుంచి 34 మెంబర్స్కి 500 above మార్క్స్ వచ్చాయి. సో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. జస్ట్ వేకెన్సీస్ ఉండడం వలన మేము ఇక్కడ కంప్లీట్ వర్క్ కాకున్నట్టు అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్, మీరందరూ ప్లీజ్ వచ్చి అడ్మిషన్స్. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవనరెడ్డికి సుప్రీంకోర్టు తీపి కబురు చెప్పింది. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
జీవన్ రెడ్డి భార్య తల్లికి హైకోర్టు అనుమతి ఇవ్వగా జీవన్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి వివాదం లేని శంకరపల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మోకిలా పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన గారి జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని కోర్టు జీవన్ రెడ్డిని ఆదేశించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నమోదైన అక్రమ కేసు అని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు మూకుల్ రోహిత్ కింగ్, ఎస్ నిరంజన్ రెడ్డి, మహబూజ్ నజకీల వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఎలాంటి తప్పులు చేయకపోయినా జీవన్ రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులపై వేధింపుల పర్వానికి తెరతీశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు ఏ తప్పులు జరగకపోయినా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ ను అధికారులు సీజ్ చేశారు. దీనిపై జీవన్ రెడ్డి చేసిన న్యాయ పోరాటం ఫలించి జీవన్ రెడ్డి మాల్ తిరిగి తెరుచుకుంది. అసలు వివాదమే లేని శంకర్పల్లి భూములకు సంబంధించి కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో ఎవరో ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు చేవెళ్ల మోకిలా పోలీస్ స్టేషన్ లో జీవన్ రెడ్డిపై ఆయన సతీమణి రజితారెడ్డి, జీవన్ రెడ్డి తల్లిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జీవన్ రెడ్డి సతీమణికి తల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా అత్యున్నత న్యాయస్థానం తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. మిల్లర్లు, మెప్మా సిబ్బంది కుమ్మక్కై రైతుల నుండి తరుగు పేరిట ధాన్యం తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించగా తూకం వేసి లారీలలో లోడ్ చేసి మిల్లు వద్దకు పంపారు. కట్ చేస్తే అస్సలు సీన్ ఇక్కడే మొదలైంది. తరుగీస్తేనే లోడ్ ఖాళీ చేస్తామని మిల్లర్లు అడ్డు తగిలారు. వీరికి మెప్మా సిబ్బంది సైతం సహకరించడంతో 3 నుండి 4 కిలోల తరుగు తీసి కాంటా జరిపి ఆన్లోడ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాల కొరత ఉండడంతో తూకం చేయకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయాయి. మరోపక్క సిబ్బంది ట్రక్ షీట్లు రెడీ చేసి రైతులను మిల్లుల వద్దకు పంపుతున్నారు. మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 50,000 సంచులు వరి ధాన్యాన్ని తూకం వేశామని, 10 రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించామని, నాణ్యమైన ధాన్యం లేని వారికి తరుగు తీయడం జరిగిందని రీసోర్స్ పర్సన్ నవీన తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న సిబ్బంది మాత్రం సమాచారం ఇవ్వలేదు. ఉన్న ధాన్యాన్ని మిల్లుకు పంపేందుకు గాను సిబ్బందిని బ్రతిమలాడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు, అవినీతి ఆరోపణలపై తనిఖీలు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు, సమస్యను పరిష్కరిస్తామని ఆర్టీఓ హామీతో ఆందోళన విరమించిన రైతులు. న్యాయం చేయాలని కలెక్టరేట్ కు తరలి వచ్చిన దివంగత వ్యవసాయ శాఖ ఉద్యోగి కుటుంబం, అధికారుల తీరుపై ఆరోపణలు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఏడీఏ స్పష్టం. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన అన్నదమ్ములు, ఒంటరైన తల్లి, కుటుంబంలో విషాద ఛాయలు.
రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని రైతు సంఘం డిమాండ్. స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.